హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్లో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చాప్టర్ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి వెక్టార్ నోటేషన్స్ మరియు టైప్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు దీని ముందు ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఇంట్రడక్షన్ వీడియో. ఆ వీడియో తప్పకుండా చూడండి, ఓకేనా? దాని తర్వాత ఇది అయితే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సరే, మనకి ప్రీవియస్ వీడియోలో నేను వెక్టార్ డెఫినేషన్, నార్మల్ జనరల్ డెఫినేషన్ చెప్పాను, అలాగే మ్యాథమెటికల్ డెఫినేషన్ కూడా చెప్పాను. ఒకసారి రివైజ్ చేసుకుందాము. జనరల్ డెఫినేషన్ ఏంటండి? ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఒక క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడు మరియు డైరెక్షను ఈ రెండు కూడా ఉంటే అప్పుడు దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అని చెప్తాం. అది మా జనరల్ డెఫినేషన్. బట్ మనం మ్యాథమెటికల్గా వెక్టార్ అంటే ఏది కన్సిడర్ చేస్తామంటే ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ని మనం వెక్టార్ అని చెప్తాం. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక లైన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ లైన్లో ఒక చిన్న పార్ట్ తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చామనుకోండి. సో దట్ ఈస్ ద డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. సో ఇలాంటి డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్నే మనము వెక్టార్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం మ్యాథమెటిక్స్లో, ఓకేనా? సరే, ఇప్పుడు వెక్టార్స్ని ఎలా డినోట్ చేస్తాము అన్నది కొంచెం క్లారిటీగా చూద్దాము. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కానీ అంటే ఓవర్లుక్ చెప్పేశాను, బట్ ఇప్పుడు కొంచెం క్లారిటీగా చూద్దాం. ఒకసారి వినండి. వెక్టార్స్ ఆర్ డెనోటెడ్ బై డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్ అంటేనే వెక్టార్స్. బట్ మనం వెక్టార్స్ని కూడా ఈ సింబల్ యూజ్ చేసి డెనోట్ చేస్తాము. సచ్ యాజ్ ఇక్కడ చూడండి, ఏబి అక్కడ పైన ఉంది కదా. సో దట్ ఈస్ ద సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్. యాక్చువల్గా ఇలా ఉంటుంది, బట్ మనం అంత డెకరేషన్ చేయలేం కదా. సమ్ చేసేటప్పుడు నార్మల్గా బార్ పెట్టి వదిలేస్తాం. సో మీరు చూడంగానే వెంటనే మైండ్లోకి రావాలి దిస్ ఈజ్ ఏ వెక్టార్ అని, ఓకేనా? అలా మనం ఏబీ బార్ అని, సిడి బార్ అని, లేదా ఎక్స్వై బార్ అని ఏదైనా మనం లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఇటు సైడ్ ఒక పాయింట్, ఇటు సైడ్ ఒక పాయింట్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక లైన్ సెగ్మెంట్, డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ తీసుకుంటే దీన్ని ఈ విధంగా సింపుల్గా మనం డెనోట్ చేస్తామన్నమాట, ఓకేనా? లేదంటే మనం ఇలా స్మాల్ లెటర్స్ యూజ్ చేసి కూడా డెనోట్ చేస్తూ ఉంటాం. ఏ బార్ లేదా బి బార్ అని కూడా మనం డెనోట్ చేస్తూ ఉంటాం, లేదా సి బారు, ఎక్స్ బారు. అంటే ఇక్కడ మీరు లెటర్ ఏది యూజ్ చేస్తున్నాం అన్నది కాదు చూసుకోవాల్సింది, మనం జస్ట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తున్నామన్నది తెలుసుకుంటే సరిపోద్ది, ఓకేనా? మనకి ఇచ్చిన సమ్స్ బట్టి మనం ఎలా అయినా డెనోట్ చేసుకుంటూ ఉంటాం. ఏ లెటర్ అయినా యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏబీసీగా యూజ్ చేస్తాం, లేదంటే ఒకసారి ఎక్స్వైజెడ్ని యూజ్ చేస్తాం, లేదంటే ఒకసారి ఇలా రాసుకుంటాం, ఓకేనా? అది మీకు ప్రాబ్లమ్స్ బట్టి మనం చేసే విధానం బట్టి అర్థమవుతూ ఉంటుంది. సరే, మరి నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఒక వెక్టర్ నేను కన్సిడర్ చేశాను, ఏంటది? ఏబీ బార్ అనేది. దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇదే, ఓకేనా? ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్ని ఇనీషియల్ పాయింట్ అని చెప్తాము, అలాగే లాస్ట్ ఉన్న పాయింట్ని టెర్మినల్ లేదా ఫైనల్ పాయింట్ అని చెప్తాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏబీ బార్ అని ఇస్తే మీరు డైరెక్షన్ ఏ నుండి బీకి ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకవేళ నేను బిఏ బార్ అని చెప్పి ఒక వెక్టర్ రాస్తే దీని మీనింగ్ ఏంటి? బి నుండి ఏకి ఇవ్వాలి డైరెక్షన్, ఓకేనా? ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుండి డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి. ఏబి బార్ అని వస్తే డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి, అంటే ఏ నుండి బికి డైరెక్షన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్. అంటే జనరల్గా వెక్టార్ అంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. డైరెక్షన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మన మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఏబీ బార్ ఈజ్, మ్యాగ్నిట్యూడ్ అనేసరికి మనం ఈ విధంగా డినోట్ చేస్తామండి. దీనికి డిఫరెన్స్ చూడాలి. ఎక్స్ట్రాగా నేను మాడ్యులేట్ సింబల్ పెట్టాను, ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్నే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అని చెప్తాము. దాన్ని ఇలా డినోట్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్, 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్ని మనం కన్సిడర్ చేస్తే, ప్రీవియస్ వీడియోగా నేను చెప్పానండి, వెక్టార్స్ని జనరల్గా మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్గా ఒక పాయింట్గా కన్సిడర్ చేస్తాము. అంటే దిస్ ఈజ్ ఏ వెక్టార్ అండ్ దిస్ ఈజ్ ఏ వెక్టార్ అన్నట్టు, అంటే ఒక పాయింట్స్ని మనము వెక్టార్గా కన్సిడర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మీకు కొంచెం మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది, కంగారు ఏం పడద్దు, ఓకేనా? సరే, ఇక్కడ చూడండి,
నేను ఏ ఒక పాయింట్, బి ఒక పాయింట్ తీసుకున్నాను. ఒక డైరెక్ట్ లైన్ సెగ్మెంట్‌ని ఫార్మ్ చేశానండి. ఇప్పుడు ఇది ఓవరాల్‌గా ఒక వెక్టారే కదా! అవునా కాదా? సరే. ఇప్పుడు నాకు ఈ వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ కావాలి. మాగ్నిట్యూడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఏ అండ్ ద పాయింట్ బి. అంటే ఏంటి? మనం డిస్టెన్స్ దీనికి డిస్టెన్స్ కడిస్తే 10th క్లాస్‌గా ఉంటది కదండీ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా వేసేసి మనం గడిస్తే ఎంతొచ్చింది డిస్టెన్స్? √5 యూనిట్స్ అని వచ్చింది. ఇదేంటి? ఏకి బికి మధ్య డిస్టెన్స్. అంటే అర్థం ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఏబి బార్ ఈజ్ √5 యూనిట్స్. ఓకేనా? నీట్‌గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము టైప్స్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. టైప్స్ ఆఫ్ వెక్టార్స్‌లో ఫస్ట్ టైప్ పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి? O be a fixed point called origin and let P be any point, then OP bar is called position vector of P with respect to origin O. అంటే మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ లేదా ఒక కోఆర్డినేట్ ప్లేన్ తీసుకున్నప్పుడు అది మనం 2D తీసుకున్న 3 డైమెన్షనల్ అంటే ఏం లేదండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో పాటు జెడ్ యాక్సిస్ వస్తుంది. సారీ, ఇది వై, ఇది ఎక్స్. ఓకేనా? ఏది తీసుకున్నా కానీ ఆరిజిన్ నుంచి మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఈ పాయింట్కి అంటే ఆరిజిన్ ఏమో ఇనీషియల్ పాయింట్గా తీసుకుని మనం తీసుకున్న పాయింట్ ఏమో ఫైనల్ పాయింట్గా తీసుకుని ఒక డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే దీన్నే మనం పొజిషన్ వెక్టార్ అని చెప్తాం. అంటే పొజిషన్ వెక్టార్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆరిజిన్నే ఇనీషియల్ పాయింట్గా ఉంటుంది. మరి ఫైనల్ పాయింట్ మనం ఏదైనా పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను పీ తీసుకున్నాను అంతే. ఓకేనా? సో ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్, ఓడి బార్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు ఇవన్నీ గమనిస్తే ఫస్ట్ ఇనీషియల్ పాయింట్ అనేది కంపల్సరీగా ఓ ఉంది. ఓ మీన్స్ నథింగ్ బట్ ఆరిజిన్ అన్నమాట. అంటే ఆరిజిన్ని ఇనీషియల్ పాయింట్గా తీసుకొని ఫామ్ అయ్యేటువంటి డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ని మనం పొజిషన్ వెక్టార్ అని చెప్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓపీ బార్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ పి. జాగ్రత్త చూడండి, పొజిషన్ వెక్టారే, బట్ దీనికి కొంచెం మనం గమనిస్తే ఓపీ బార్ని ఏమంటామండి? పొజిషన్ వెక్టార్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఓ. ఓకేనా? ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓపీ బార్ అనగానే మైండ్లోకి రావాల్సింది ఏంటి? పొజిషన్ వెక్టార్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఓ. ఓకేనా? జనరల్గా పొజిషన్ వెక్టార్స్ని ఆర్ బార్తో డెనోట్ చేస్తాము. అంటే ఎక్కడైనా మనకి ఇన్ కేస్ ఆర్ బార్ కనిపిస్తే దీన్ని పొజిషన్ వెక్టార్ అని అనుకోవాలి. పొజిషన్ వెక్టార్ అనగానే మీకు ఇంకొకటి మైండ్లోకి రావాలి, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి డైరెక్ట్ లైన్ సెగ్మెంటు. ఓకే. ఇప్పుడు సర్వేగా మనము మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ బి. సేమ్ 10th క్లాస్కి మన డిస్టెన్స్ ఫార్ములా వేసేస్తే మీకు ఇది ఆన్సర్గా వస్తుంది. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ నల్ వెక్టార్ లేదా జీరో వెక్టార్ అంటే ఏంటి? ఏ వెక్టార్ హ్యావింగ్ జీరో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ నల్ వెక్టార్. ఒక వెక్టార్కి మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం కదండి. అంటే డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ తీసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అని తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 0 అయితే దెన్ ద వెక్టార్ ఈజ్ కాల్డ్ నల్ వెక్టార్. అంటే దానికి ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 0 అయితే దాన్ని నల్ వెక్టార్ అని అనేస్తాం సింపుల్గా. లేదంటే జీరో వెక్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ నల్ వెక్టార్ని మనము ఈ సింబల్తో డెనోట్ చేసుకుంటూ ఉంటాం, ఓ బార్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ నల్ వెక్టార్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్ ఆర్ కోఇన్సైడ్. దట్ మీన్స్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్ ఆర్ సేమ్. అదేంటి అంటే జనరల్గా మనము ఒక వెక్టార్ని కన్సిడర్ చేస్తే ఈ విధంగా తీసుకుంటాం, అవునా కదండి? ఏ బి అని. ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం నల్ వెక్టార్ అంటే అసలు మ్యాగ్నిట్యూడ్ ఉండకూడదు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ డిస్టెన్స్ ఏమి ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? పాయింట్ ఇలా కొంచెం దాటినా కానీ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇంక ఈ పాయింట్ ఇలా మీకు తీసుకొచ్చేసారనుకోండి దీని దగ్గరికి, అంటే ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయి ఈ విధంగా అయిపోతుంది. అంతే కదా? అవునా? ఇంకా అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏముంటుంది? ఏముండదు. సో దిస్ ఈజ్ కాల్డ్ నల్ వెక్టార్. అందుకోసమే ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కూడా సేమ్ ఉంటాయి అని అర్థం. దాని అర్థం ఇది. నెక్స్ట్, ఫర్ నల్ వెక్టార్ డైరెక్షన్ ఈజ్ ఆర్బిట్రరీ. అంటే ఇప్పుడు ఓకే, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమి ఉండదని అన్నారు, బాగానే ఉంది. అంటే ఉండదంటే మళ్ళీ డెఫినేషన్ పరంగా అది అసలు వెక్టార్ కాకుండా పోతుంది. ఉండదని కాదు, 0 యూనిట్స్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఒక పాయింట్ కింద ఈ విధంగా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ పాయింట్ అలా తీసుకొస్తామనుకోండి ఇక్కడికి, అప్పుడు ఇదే కదా ఒక పాయింట్, రెండు కోయిన్సైడ్ అయిపోతాయి కదా, అవునా కాదా? ఇప్పుడు మరి డైరెక్షన్ విషయం ఏంటి అంటే జనరల్గా ఒక పాయింట్కి పర్టికులర్గా ఇది ఈ డైరెక్షన్లోనే ఉంది, లేదా ఈ డైరెక్షన్లో ఉంది, లేదంటే ఈ డైరెక్షన్లో ఉందని చెప్పడానికి లేదు.
మనం ఇలా స్ట్రైట్గా ఉంటే ఇది ఇలా ఈ డైరెక్షన్లో ఉన్నట్టు ఉంటుంది, ఇలా సైడ్ నుంచి చూస్తే ఈ డైరెక్షన్లో ఉన్నట్టు ఉంటుంది, ఇలా క్రాస్గా చూస్తే ఈ డైరెక్షన్లో ఉన్నట్టు ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక నగ వెక్టార్కి మనం డైరెక్షన్ అజైన్ చేయలేం. మరి మ్యాథమెటికల్గా మనం చెప్పాలి అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉందనైనా కన్సిడర్ చేస్తాం. ఏదైనా సమ్స్ చేసేటప్పుడు అది ఓకే మనకి పాసిబిలిటీ ఎలా ఉంటే ఆ డైరెక్షన్లో ఉందని చెప్పి కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, పర్టికులర్గా ఒకే డైరెక్షన్లో ఉందని చెప్పము. గుర్తుపెట్టుకోవాలండి, డైరెక్షన్ లేదని చెప్పట్లేదు నేను, డైరెక్షన్ ఉంటుంది బట్ పర్టికులర్గా ఈ వేలోనే ఉంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ వెక్టార్ కన్సిడర్ చేసాం అనుకోండి, దీనికి ఇదే డైరెక్షన్ ఈ వేలో ఉంది, ఈ వేలోనే ఉంది పర్టికులర్గా. మనం నగ వెక్టార్ కన్సిడర్ చేస్తే ఇలాగ పర్టికులర్గా ఒకే దాంట్లో ఉందని చెప్పడానికి లేదు అని అంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాపర్ వెక్టార్ అంటే ఏంటి? ప్రాపర్ వెక్టార్ అంటే ఏ వెక్టార్ విచ్ ఈజ్ నాట్ ఏ జీరో వెక్టార్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ వెక్టార్. అంటే జీరో వెక్టార్ కాకపోతే దాన్ని మనం ప్రాపర్ వెక్టార్ అని చెప్తాం. అదే ఇక్కడ రాశాను. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాపర్ వెక్టార్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. ఎందుకు ఇలా రాశాను అంటే ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ అనేది జీరో అయిపోయింది అనుకోండి, అది నాకు వెక్టార్ అయిపోతుంది. మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్ అయితే ఉండదు, కంపల్సరీగా నెగిటివ్ ఉండదు. కంపల్సరీగా ఉంటే జీరో ఉంటుంది, లేదంటే గ్రేటర్ దెన్ జీరో ఉంటుంది. జీరో ఉంటే అది నాకు వెక్టార్, జీరో కన్నా ఎక్కువ ఉంటే దట్ ఈస్ ప్రాపర్ వెక్టార్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, యూనిట్ వెక్టార్. సో మ్యాథమెటిక్స్లో యూనిట్ అంటే 1 అన్నమాట. సో డెఫినేషన్ చూడండి, ఏ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 యూనిట్ అయితే దాన్నే మనము యూనిట్ వెక్టార్ అని పిలుస్తాం. ఓకేనా, ఇందాక జీరో వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 0 అవ్వాలి, ఇక్కడ యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 1 అయితే దాన్నే యూనిట్ వెక్టార్ అని పిలుస్తాం. సరే, జనరల్గా యూనిట్ వెక్టార్ని స్మాల్ ఈతో కానీ స్మాల్ ఈ బార్తో కానీ డినోట్ చేసుకుంటూ ఉంటాం. యూనిట్ వెక్టార్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ గివెన్ వెక్టార్ ఏ బార్ ఈజ్ డెనోటెడ్ బై ఏ క్యాప్. దాన్ని క్యాప్ అని చదువుతారు, లేదంటే హ్యాట్ అని కూడా చదువుతూ ఉంటారు. సో అది కూడా నేను ఇక్కడ రాసిన పాయింట్. సరే, ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక వెక్టార్ తీసుకున్నామండి, ఇది చూడండి. సో లేదంటే చెరిపేస్తున్నాను, ఇది ప్రజెంట్ చూడద్దు, ఇది మాత్రమే చూడండి. ఎక్స్ బార్ అనేది ఒక వెక్టార్ అండి. ఓకేనా, ఇప్పుడు ఈ వెక్టార్కి అంటే ఈ వెక్టార్ డైరెక్షన్లో నేను ఒక యూనిట్ వెక్టార్ని డ్రా చేయాలి అంటే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి. అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ 1 ఫర్ సపోజ్ ఇది 1 అని అనుకుందాం ఇక్కడికి, అంటే దీని నుండి ఇక్కడికి 1 యూనిటే కదండి డిస్టెన్స్. సో ఈ మెయిన్ వెక్టార్ ఇది ఎక్స్ బార్ అనేది, ఈ వెక్టార్ డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టార్ని నేను ఈ విధంగా డ్రా, ఇది కూడా వెక్టారే కదండి చిన్నది కూడా, ఎందుకంటే దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇచ్చాను, 2 పాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో దీన్ని మనము యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ వెక్టార్ అని చెప్తాం. ఇది ఎక్స్ బార్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ క్యాప్ అని డినోట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మీరు ఎక్స్ క్యాప్ అని కనబడంగానే అది యూనిట్ వెక్టార్ అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. క్యాప్ సింబల్ కనబడంగానే అది ఫస్ట్ యూనిట్ వెక్టార్ అని డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఆ యూనిట్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఈ కింద ఎక్స్ బార్, అంటే ఎక్స్ బార్ అనే వెక్టార్ డైరెక్షన్లో ఉండేటువంటి యూనిట్ వెక్టారు ఎక్స్ క్యాప్. గుర్తుపెట్టుకోకండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకసారి ఇక్కడ ఇదే రాశాను నేను ఇక్కడ, ఇఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఏ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎక్స్. ఈ ఎక్స్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ అని అనుకుంటే, ఓకే కనబడట్లేదు, ఎక్స్ అని అనుకుంటే దెన్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఎక్స్ క్యాప్ అని నేను ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ క్యాప్ మరి దీని వాల్యూ ఎంత అని అంటే మ్యాథమెటికల్గా ఎక్స్ క్యాప్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అంటే ఈ వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసుకోవాలండి జాగ్రత్తగా. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ సింబల్ ఈజ్ ఇది. మనం జనరల్గా యూనిట్ వెక్టారు అంటే ఇది యూజ్ చేస్తాం, ఇది మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాము, మెయిన్ ఇదే యూజ్ చేస్తాం. క్యాప్, ఏదైనా ఒక వెక్టార్ పైన క్యాప్ ఈ సింబల్ కనబడితే అది మనకి యూనిట్ వెక్టార్. దీన్ని క్యాప్ అని కొంతమంది చదువుతుంటారు, హ్యాట్ అని కూడా కొంతమంది చదువుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్స్ క్యాప్ అండ్ వై క్యాప్ ఆర్ యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్, ఇదేమో ఎక్స్ బార్ డైరెక్షన్లోని, ఇదేమో వై బార్ డైరెక్షన్లోని. ఓకేనా, సో ఈ డైరెక్షన్లో ఉండేటువంటి యూనిట్ వెక్టర్స్ డయాగ్రామ్స్ కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్,
ఇనీషియల్ వెక్టర్స్ ఆ నేమ్ కూడా ఉందండి. ఇనీషియల్ అంటే నేను ఏం చెప్పాను, డైరెక్ట్ లైన్ సెగ్మెంట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ని ఇనీషియల్ పాయింట్ అని చెప్తాం. అంటే వెక్టార్స్కి సేమ్ ఇనీషియల్ పాయింట్స్ ఉంటే అటువంటి టైప్ ఆఫ్ వెక్టార్స్ని మనం ఇనీషియల్ వెక్టార్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్. ఇక్కడ నేను 3 వెక్టర్స్ ఇచ్చాను. 3 వెక్టర్స్కి కూడా ఇనీషియల్ పాయింట్స్ సేమ్ ఓ ఓ ఓ. సో ఆరిజన్ అన్నమాట. ఇక చెప్పాలంటే వీటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న డెఫినేషన్ పొజిషన్ వెక్టర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, ఆల్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ ఇనీషియల్ వెక్టర్స్. ఎందుకంటే పొజిషన్ వెక్టర్స్ అనగానే అది కంపల్సరీగా 0 ఇనీషియల్ పాయింట్తో ఉంటాయి. సో సేమ్ ఇనీషియల్ పాయింట్స్ కాబట్టి పొజిషన్ వెక్టర్స్ అన్నింటినీ కూడా మనం ఇనీషియల్ వెక్టర్స్ అని పిలవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్. ఇక్కడ కూడా 3 వెక్టార్స్లో ఉన్న ఇనీషియల్ పాయింట్స్ అనేది ఏ కాబట్టి, అంటే సేమ్ కాబట్టి, సో ఈ మూడింటిని కూడా ఇనీషియల్ వెక్టర్స్ అని అనొచ్చు. సో డయాగ్రామెటికల్గా చూసుకుంటే నేను ఒక 2D జామెట్రిక్ ప్లేన్ తీసుకున్నానండి. సో ఇక్కడ చూడండి, ఓఏ బార్. సో దిస్ ఈజ్ 1 వెక్టర్, ఓబీ బార్, ఓసీ బార్. ఇక్కడ మీకు గమనిస్తే ఈ మూడింటికి కూడా ఇనీషియల్ పాయింట్ ఓఏ. డైరెక్షన్ కూడా చూసుకోండి. ఓకేనా, సరే. నెక్స్ట్ టెర్మినల్, దీనికి ఆపోజిట్. ఒకవేళ వెక్టార్స్లో ఉన్న టెర్మినల్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటే, టెర్మినల్ అంటే ఫైనల్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటే, అంటే ఈక్వల్ మీన్స్ సేమ్ ఉంటే దాన్నే మనము టెర్మినల్ వెక్టార్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ఏఓ బార్, బిఓ బార్, సిఓ బార్. దీనికి డిఫరెన్స్ చూడగండి. ఓఏ బార్ అంటే ఓ నుండి ఏకి, ఏఓ బార్ అంటే ఏ నుండి ఓకి. చూసారా డైరెక్షన్? ఓఏ అంటే ఓ నుండి ఏకి డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. అదే ఏఓ అంటే ఏ నుండి ఓకి, ఇదిగో డైరెక్షన్. చూసారా, చూడలేదా? అది. ఇప్పుడు ఏఓ, బిఓ, సిఓ అంటే డయాగ్రామెటికల్గా చూడండి, ఏఓ, బిఓ, సిఓ. మీకు చదివేది ఎలా చదవాలి, అంతేగాని ఎలా ఉంది కదని చెప్పి ఓఏ అని చదవకూడదు. ఇక్కడ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ఓకి స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఓ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఈ విధంగా డైరెక్షన్ ఓఏ అని చదవాలి. ఇక్కడ ఏ నుండి ఓకి అంటే ఏఓ అని చదవాలి, బిఓ, సిఓ. సో మనకి ఫైనల్ పాయింట్స్ సేమ్ కాబట్టి టెర్మినల్ వెక్టర్స్. నెక్స్ట్ ఈక్వల్ వెక్టర్స్. మనం ఏదైనా 2 వెక్టర్స్ని ఈక్వల్ అని చెప్పాలి అంటే ఆ 2 వెక్టర్స్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలండి, అలాగే సేమ్ డైరెక్షన్ ఉండాలి. ఎగ్జాంపుల్కి ఏ బార్, బి బార్ అనే 2 వెక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాం మనం. సో ఈ 2 ఈక్వల్ అని చెప్పాలి అంటే ఆ రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అంటే సేమ్ లెంత్ ఉండాలి, అలాగే డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. సో డయాగ్రామెటికల్గా మీరు చూసుకుంటే ఇది ఏ బార్, ఇది బి బార్. అంటే నేను అప్రాక్స్గా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది సేమ్ లెంత్ అండ్ డైరెక్షన్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఈక్వల్ వెక్టర్స్ అని రాయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవి ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదు. ఇక్కడ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ పొజిషన్ అంటే ఆ 2 వెక్టర్స్ ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదు, కానీ ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అవి మేబీ ఇలాగే ఉండక్కర్లేదు. సో ఒక గ్రాఫ్ తీసుకుంటే, సో ఇలా ఉన్నాయనుకోండి 2 వెక్టర్స్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి సేమ్ డైరెక్షన్లో ఉంటే ఈ రెండింటిని కూడా ఈక్వల్ వెక్టర్స్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కొలీనియర్ వెక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇక్కడ మనకి 2 డెఫినేషన్స్ రాశాను, జాగ్రత్త చూడండి. డెఫినేషన్ 1, 2 or more వెక్టర్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్. ఇప్పుడు ఈ కొలీనియర్ అనే వర్డ్ మనం 10th క్లాస్లో కొలీనియర్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. అక్కడ ఏంటండి, 3 పాయింట్స్ కొలీనియర్ అంటే అర్థం ఏంటి, ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే, అంతే కదా. ఒక 3 పాయింట్స్ మనం కొలీనియర్ అనాలి అంటే ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం. సో ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది కూడా, కాకపోతే కొంచెం వెక్టార్స్ కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. ఒకసారి చూడండి, 2 or more వెక్టర్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్ ఇఫ్ దే ఆర్, ఇక్కడ దే అని రాసుకోండి, ఇఫ్ దే ఆర్ parallel to the same line irrespective of their magnitudes and direction. అంటే మనం 2 లేదా అంతకన్నా ఎక్కువ వెక్టర్స్ తీసుకుని అవి కొలీనియర్ అని చెప్పాలి అంటే ఒక డెఫినేషన్ ప్రకారం ఆ 2 ఒక్క లైన్కి ప్యారలల్గా ఉంటే సరిపోతాయి. అంటే ఎగ్జాంపుల్కి నేను ఒక లైన్ తీసుకుంటున్నానండి, ఇది ఒక వెక్టారు, ఇది ఒక వెక్టార్. ఇప్పుడు చూడండి, ఈ వెక్టారు దీనికి ప్యారలల్గా ఉంది, ఈ వెక్టారు దీనికి ప్యారలల్గా ఉంది. కాబట్టి మనము ఈ 2 వెక్టార్స్ అంటే ఈ 2 వెక్టార్స్ సేమ్ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 వెక్టార్స్ని మనం కొలీనియర్ వెక్టార్స్ అని పిలవచ్చు. ఆఫ్ కోర్స్ డైరెక్షన్ సేమ్ ఉన్న పర్లేదు, డిఫరెంట్ ఉన్న పర్లేదు, నేను ఇక్కడ డిఫరెంటే వేసాను. అండ్ మ్యాగ్నిట్యూడ్స్ కూడా సేమ్ ఉన్న పర్లేదు, డిఫరెంట్ ఉన్న పర్లేదు. బట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, సేమ్ లైన్కి ప్యారలల్గా ఉండాలి, అంతే, అదే కండిషన్. ఓకేనా, అలా ఉన్నా కానీ మనం కొలీనియర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ రాసింది చూడండి, ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ కొలీనియర్ దెన్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నదే,
ఇప్పుడు 2 డిఫరెంట్ వెక్టార్స్ ఒక లైన్‌కి ప్యారలల్‌గా ఉంటే, ఈ రెండిటిని కొలీనియర్ అని చెప్తున్నాం. ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ లైన్‌కి ఈ 2 ప్యారలల్‌గా ఉంటున్నాయంటే, ఇండైరెక్ట్‌గా ఈ 2 కూడా ప్యారలల్‌గానే ఉంటున్నట్టు కదా! అవునా కదా! ఈ పై వెక్టార్, ఈ కింద వెక్టార్ కూడా ప్యారలల్‌గా ఉన్నట్టే కదా! సో, ఇక్కడ అదే రాసాం. ఓకేనా? ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు. లేదంటే ఇంకొక కండిషన్ చూడండి. వెక్టార్స్ విచ్ లై ఆన్ ఏ సేమ్ లైన్ ఆర్ ఆన్ ద ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్సో కొలీనియర్ వెక్టార్స్. అంటే ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నాను. ఇది ఒక లైన్. ఈ లైన్ మీద నేను 2 వెక్టార్స్ తీసుకున్నానండి. చూడండి ఇదొక వెక్టారు, ఇదొక వెక్టార్. ఇలా ఒకే లైన్ మీద ఉండేటువంటి వెక్టార్స్‌ని కూడా కొలీనియర్ వెక్టార్స్ అని అనొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఇదొక లైను తీసుకున్నాను. ఈ 2 ప్యారలల్ లైన్స్. ఇలాగా 2 ప్యారలల్ లైన్స్ మీద ఉండేటువంటి ఇది వెక్టార్ కదా! ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. ఇలా 2 ప్యారలల్ లైన్స్ మీద ఉండేటువంటి వెక్టార్స్‌ని కూడా కొలీనియర్ వెక్టార్స్ అని చెప్తాను. ఇక్కడ నేను 3 కండిషన్స్ చెప్పాను. ఒక్క లైన్‌కి 2 డిఫరెంట్ వెక్టార్స్ ప్యారలల్‌గా ఉంటే అప్పుడు ఆ రెండింటిని కొలీనియర్ వెక్టార్స్ అని పిలవచ్చు. ఒకే లైన్ మీద 2 వెక్టార్స్ ఉంటే ఆ రెండింటిని కొలీనియర్ వెక్టార్స్ అని పిలవచ్చు. 2 ప్యారలల్ లైన్స్ మీద వెక్టార్స్ ఉంటే ఆ రెండింటిని కూడా మనము కొలీనియర్ వెక్టార్స్ అని పిలవచ్చు. ఇది జనరల్ డెఫినిషన్స్. బట్ మనం మ్యాథమెటికల్‌గా ఏదైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ వెక్టార్స్ ఇచ్చినప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయడము అంటే ఫర్దర్‌గా ప్రాసెస్ ఉంటుందండి. మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇది మాత్రం మీరు జనరల్ డెఫినిషన్ మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి 9th టైప్ ఆఫ్ వెక్టార్ నెగెటివ్ ఆఫ్ ఏ వెక్టార్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక వెక్టార్ తీసుకున్నామండి. అదొక డైరెక్షన్ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న వెక్టార్‌కి ఎంత మ్యాగ్నిట్యూడ్ అయితే ఉందో అంతే మ్యాగ్నిట్యూడ్‌తో ఇంకో వెక్టార్ తీసుకొని డైరెక్షన్ అనేది చేంజ్ చేసామనుకోండి. దాన్నే నెగెటివ్ ఆఫ్ ఏ గివెన్ వెక్టార్ అని చెప్తాం. అంటే ద వెక్టార్ విచ్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద గివెన్ వెక్టార్. అంటే మనం ఫస్ట్ ఒక వెక్టార్ తీసుకున్నాము. దీనికి మ్యాగ్నిట్యూడ్ చూడండి ఇంత ఉంది అని అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు ఇదే మ్యాగ్నిట్యూడ్‌లో ఉన్న ఇంకో వెక్టార్ కన్సిడర్ చేసాం. బట్ డైరెక్షన్ అనేది దీనికి ఆపోజిట్. ఎలా ఉంటే దీనికి నెగెటివ్ ఆఫ్ ఏ వెక్టార్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఈ వెక్టార్‌కి దీన్ని కూడా నెగెటివ్ ఆఫ్ ఏ వెక్టార్ అని చెప్తాం. ఓకేనా? అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్‌లో 2 వెక్టార్స్ తీసుకుని 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటే అప్పుడు ఒకదానికి నెగెటివ్ వెక్టార్ అని చెప్తాం. ఎగ్జాంపుల్‌కి ఇది మనం తీసుకున్న వెక్టార్ అనుకోండి. దీనికి ఇది నెగెటివ్ ఆఫ్ ఏ వెక్టార్ అవుతది. అలాగే ఒకవేళ మనం ఇది తీసుకుంటే దీనికి ఇది నెగెటివ్ వెక్టార్ అవుతది. నెగెటివ్ ఆఫ్ దిస్ వెక్టార్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? సరే. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 వెక్టర్స్ హావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ విషయం చెప్పాను కదా! సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. బట్ డైరెక్షన్ డిఫరెంట్ ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక వెక్టార్ తీసుకున్నామండి ఏ అనేది. దీని యొక్క నెగెటివ్ వెక్టార్‌ని మనం -aతో డినోట్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ ఏ బార్ పెట్టుకోండి. -a బార్ అంటే -a బార్ అనగానే మీకు మైండ్‌లోకి రావాలి. ఓకే. నెగెటివ్ ఆఫ్ ఏ వెక్టార్ ఏ అని. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ వెక్టార్స్ అంటే ఏంటి? ఒక 2 వెక్టార్స్‌ని లైక్ వెక్టార్స్ అనాలి అంటే ఆ 2 సేమ్ డైరెక్షన్‌లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాగ్నిట్యూడ్ విషయానికి వస్తే ఆఫ్‌కోర్స్ సేమ్ ఉన్నా పర్లేదు, డిఫరెంట్ ఉన్నా పర్లేదు. ఓకేనా? బట్ డైరెక్షన్ విషయం గురించి మాత్రం మనం లైకా, అన్లైక్ అనే చెప్పొచ్చు. లైక్ అవ్వాలి అంటే 2 కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉండాలి. అన్లైక్ అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, అదే మన డెఫినిషన్‌లో రాశాను నేను. నోట్ చేసుకోండి. ఇంకొక టైప్ ఉంది. కోప్లానార్, నాన్ కోప్లానార్ అని ఉంది. సో, అదొకటి రాసుకుంటే అయిపోద్ది. ఓకే. మనకి లాస్ట్ టైప్ ఆఫ్ వెక్టర్స్ కోప్లానార్ అండ్ నాన్ కోప్లానార్ వెక్టర్స్. అయితే ఫ్రెండ్స్ ఇది మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అంటే వెక్టార్స్ ఇచ్చినప్పుడు కొలీనియర్‌కి ఒకటి, ఇలా కోప్లానార్‌కి ఒకటి మనము ఫర్దర్‌గా ఇంకా చేస్తాం. వీటి మీద కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ బేసిక్‌గా చిన్న డెఫినిషన్ ఇది. కోప్లానార్, కోలీనియర్ అంటే లీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్న వెక్టార్స్‌ని మనము కోలీనియర్ వెక్టార్స్ అని అనొచ్చు. ఒకే లైన్‌కి ప్యారలల్‌గా ఉన్న వెక్టార్స్‌ని కోలీనియర్ వెక్టార్స్ అని అనొచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. ప్లేన్ అంటే జనరల్‌గా మ్యాథమెటిక్స్‌లో మనము ప్లేన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డయాగ్రామ్ వేయాలైనా, ఏదైనా ఒక వర్క్ ఏదైనా చేయాలన్నా కంపల్సరీగా మనం ఒక పేపర్ లాంటిది కన్సిడర్ చేస్తాం. అవునా కదండీ! ఆ పేపర్ మీద మనం డయాగ్రామ్స్ వేసినా, లేదంటే ఏదైనా సమ్స్ చేసినా, ఏది చేసినా గానీ ఒక పేపర్ ఉండాలి. అలాగే ఇప్పుడు మ్యాథమెటికల్‌గా కూడా ఒక ప్లేన్ అంటే లైక్ ఒక పేపర్ లాంటిదన్నమాట.
ఓకేనా? దాని మీద మనం జామెట్రిక్ మీనింగ్స్, జామెట్రిక్ డెఫినిషన్స్ లేదా ఫార్ములా డెరివేషన్స్, కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఏదో ఒక బోర్డ్ ఉండాలి కదా! అలాగే మనం డిస్కస్ చేసుకున్న జామెట్రిక్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఒక బోర్డ్ లాంటిది మాట ఒక ప్లేన్ అంటే. ఓకేనా? ఇంక అంతకు మించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఓకేనా? బేసిక్‌గా అలా అర్థం చేసుకోండి సరిపోదు. ఇప్పుడు మనం 2 లేదా అంతకన్నా ఎక్కువ వెక్టార్స్‌ని కోప్లానార్ అని పిలవాలి అంటే ఒకే ప్లేన్ మీద ఉన్నాయనుకోండి. అప్పుడు మనం వాటిని కోప్లానార్ వెక్టార్స్ అని పిలవచ్చు. లేదంటే ఇదొక ప్లేన్ కదా! ఈ ప్లేన్‌కి ప్యారలల్‌గా ఒక వెక్టారు అండ్ అంటే దీని మీద లేవు. కానీ దీనికి ప్యారలల్‌గా ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఇది ప్లేన్ అని అనుకుందాం. చూస్తున్నారు కదండీ! ఇది ప్లేన్ అని అనుకుందాం. నేను ఇలా చూస్తున్నాను. ఇటుపక్క ఒక వెక్టార్ ఉంది. ఇటుపక్క ఒక వెక్టార్ ఉంది. అంటే ఈ వెక్టార్‌కి ఈ ప్లేన్‌కి ఇది ఇటుపక్క ఉన్న వెక్టార్ ఇది, ఇటుపక్క ఉన్న వెక్టార్ ఇదే అని అనుకుందాం. ఇటుపక్క ఉన్నది ఫింగర్ అనుకోండి, ఇటుపక్క ఉన్నది మార్కర్ అనుకోండి. ఇప్పుడు ఇటుపక్క ఉన్న వెక్టార్ దీనికి ప్యారలల్‌గా ఉంది. అలాగే ఇటుపక్క ఉన్నది కూడా దీనికి ప్యారలల్‌గా ఉంది. అంటే ఇటు సైడ్ ఉన్న వెక్టార్, ఇటు సైడ్ వెక్టారు దీనికే ప్యారలల్‌గా ఉన్నాయి కాబట్టి ఆ 2 వెక్టార్స్‌ని మనం కోప్లానార్ వెక్టార్స్ అని పిలవచ్చండి. సింపుల్ డెఫినిషన్. సరే. మరి నాన్ కోప్లానార్ అంటే కోప్లానార్ కాని వెక్టార్స్‌ని నాన్ కోప్లానార్ వెక్టార్స్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన చిన్న షార్ట్ కట్స్, సింప్లిఫికేషన్ ట్రిక్స్ సంబంధించిన రీల్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటాయండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్ ఫంక్షన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈ 3 చాప్టర్స్ కూడా మనం కంప్లీట్ అయ్యండి. మొత్తం ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే 1 వీక్ వెళ్ళిపోతే లాకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్‌కి సంబంధించి కూడా నేను ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. మీకు ఏది కావాలన్నా కానీ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళిపోండి. ఛానల్‌లోకి వెళ్ళి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళిపోతే అక్కడ మీకు తెలుస్తది ఏమేం చాప్టర్స్ ఉన్నాయి ఏంటి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.